బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాండీ బీచ్ ఘటన ఎవ్వరూ మర్చిపోలేదు, ప్రపంచం అంత వేగంగా మర్చిపోదు. ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటన అందరినీ షాక్కి గురి చేసింది. ఈ బాండీ బీచ్ ఉగ్రదాడులు ఒక హైదరాబాదీ వాసి మూలాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంటే ఇంకొక హైదరాబాదీ వాసి అక్కడ ప్రాణాలను కాపాడాడు. అవును, హైదరాబాద్ వాసిని ఎక్కడున్నా దాన్ని ఏమంటారు, ఆ యూనిటీని ప్రదర్శిస్తారన్నలో అతిశయోక్తి లేదు. అఫ్కోర్స్ ఒక ఉగ్రవాదికి సంబంధించి మూలాలు హైదరాబాద్లో ఉండొచ్చు కాక, బట్ ఇంకొక వ్యక్తి అదే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే ప్రాణాలకు తెగించి మరీ సాహసానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న టూరిస్టులను, అక్కడికి వచ్చిన వారిని కాపాడారు మహమ్మద్ రెహమత్ పాషా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ రోజు అక్కడ ఉండడం వల్ల చాలామంది ప్రాణాలను కాపాడారు. అఫ్కోర్స్ ఈయనే కాదు, చాలామంది వ్యక్తులు ఆ రోజు ఉండొచ్చుగా, బట్ హైదరాబాద్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ముందున్నాడు పాషా. ఉగ్రదాడి బాధితులకు ధైర్యం చెప్పారు రహమత్ పాషా. ఆస్ట్రేలియాలో షెఫ్గా పనిచేయడం కోసం, ఆస్ట్రేలియాలో షెఫ్గా ట్రైనింగ్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన. రహమత్ పాషా స్వస్థలం వికారాబాద్. ఈ నేపథ్యంలో ఆ రోజు ఏం జరిగింది? ఒక వ్యక్తి, అఫ్కోర్స్ చాలామంది ఆ రోజు ప్రాణాలకు తెగించి పోరాడారు, ప్రాణాలకు తెగించి కాపాడారు. అందరూ మన హైదరాబాదీ ఉండడం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. సో లెట్ మీ టాక్ టు హిమ్. ఆయనతో నేరుగా మాట్లాడదాం. అండ్ మీరు కూడా ఆయన ఏమైనా అడగాలనుకుంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అభ్యంతరకరంగా కాదు, ఆమోదయోగ్యంగా మీరు కనుక కమెంట్ చేస్తే నేను కూడా మీ తరఫున ఆయన ప్రశ్నించి అడుగుతాను. ఆయనను ఆ ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ధైర్యం ప్రదర్శించడం ఒక ఎత్తు వేరు, ప్రాణాలకు తెగించి పోరాటం వేరు. చావు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఆ వ్యక్తి తెగించి, ప్రాణాలకు తెగించి మరి ఇతరులను కాపాడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజియస్ట్ థింగ్. సో లెట్ మీ ఇన్వైట్ పాషా టు అవర్ డిస్కషన్. పాషా గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. Thank you అండి. Thank you so much. He is Pasha. Thank you for giving me this opportunity అండి. నిజంగా బహుశా మీరు హైదరాబాద్ వాసిగా వి ఫ్రీ ప్రౌడ్ అండి. మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆ ఘటన జరిగిన తర్వాత ఒక ఉగ్రవాది మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిసిన కాస్త అర్రే అనిపించింది. బట్ మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, కాపాడే ప్రయత్నం చేస్తారన్నప్పుడు యూ ఫీల్ ప్రౌడ్. సో ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? I was exactly అంటే ఆ రోజు సండే రోజు ఈవినింగ్ 6:45 6:50 అలా టైం అవుతుందండి. ఇక్కడ సమ్మర్ కాబట్టి ఇట్స్ అంటే లాంగ్ డే అన్నమాట. ఆల్మోస్ట్ 8:30 వరకు వెళ్తురు అలాగనే ఉంటుంది. 6:30 అట్లా అవుతుంది. గన్స్ షార్ట్స్ వాయిస్ అనేది వినిపించింది. నేనేమనుకున్నానంటే నార్మల్ గా అక్కడ ఏదో ఈవెంట్ నడుస్తుంది, ఆ క్రాకర్స్ ఏమన్నా అవుతున్నాయేమో, క్రాకర్స్ కాల్పుతున్నారేమో అన్నట్లు. సరే కొద్దిగా వెళ్ళి ముందు చూద్దాము అని చెప్పి కొద్ది ముందు వెళ్ళి చూడంగానే ఒక అతను గన్ పట్టుకొని అందరినీ షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆల్మోస్ట్ నా 300 to 400 meters దూరంలోనే ఉన్నాడు. అంటే చాలా మీ కంటికి కనిపిస్తున్నాడు అయితే షూటర్. అవునవును, క్లియర్ గా నాకు కనిపిస్తున్నాడు. కొట్టుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక లేడీ, తను ఆల్మోస్ట్ లైక్ 85 to 90 years అలా ఉంది. షీ వాజ్ లైక్ తను కింద పడిపోయింది, ప్లస్ హెల్ప్ కోసం అడుగుతుంది. అండ్ బుల్లెట్ తనకు లెగ్ పైన హిట్ చేసింది. అది ఎంత హార్డ్ గా హిట్ చేసిందంటే ఇంకో ఒక లెగ్ నుంచి పాస్ అయ్యి ఇంకో లెగ్ లోపలికి వెళ్ళిపోయింది ఆమె. తను ఇక హెల్ప్ కోసం అడుగుతుంది. ఆల్మోస్ట్ అందరు అసలు పారిపోతున్నారు, ఎందుకంటే అందరు భయపడుతున్నారు. నేను కూడా భయపడ్డాను. కానీ ఇక ఆమె హెల్ప్ అడిగినప్పుడు నేను ఇక ఆగలేకపోయాను. నేను తన దగ్గరికి వెళ్ళాను, తనతో కూర్చున్నాను, తనతో మాట్లాడాను. తనకు నేను ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఐ ట్రై టు యునో కన్విన్స్ హర్, మీన్స్ ఐ ట్రై టు కన్సోల్ హర్ ఎగ్జాక్ట్లీ. తనతో మాట్లాడాను. షీ వాజ్ టెల్లింగ్ మీ దట్ ఐ హావ్ డన్ నథింగ్, మీన్స్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్ హియర్ అండ్ ఐ వాజ్ సింగింగ్ ఎ సాంగ్. అయితే నేను చెప్పాను, యూ నీడ్ నాట్ టు వరీ, యూ విల్ బి కంప్లీట్లీ ఆల్ రైట్ అండ్ యూ విల్ కమ్ బ్యాక్ అగైన్ on Christmas and you will sit here and you will gonna sing a song and I'm gonna listen to you. ఆ కన్సోల్ ఏవైతే నేను మాట్లాడానో 2-3 మాటలు తనకు మేబీ ఫర్ ఫ్యూ మినిట్స్ షీ హ్యాస్ ఫర్గాటెన్ దట్ పెయిన్ అండ్ షీ వాస్ స్మైలింగ్ అండ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ మీ. అండ్ 45 minutes అట్లా అయిందండి. ఆమెకి స్ట్రెచర్ పైన వేసి స్ట్రెచర్ నుంచి మళ్ళీ అంబులెన్స్ వరకు లోకల్ అంటే ఇనిషియల్ ట్రీట్మెంట్ అవి చేసి మళ్ళీ అంబులెన్స్ లో పంపించడానికి ఆ 45 minutes తను నా చేతి వదలలేదు.
చేతులు తెలియదు అండ్ షీ వాస్ కీప్ ఆన్ టాకింగ్ టు మీ అండ్ బ్లెస్సింగ్ మీ అండ్ ఆల్ దాట్. అది అది ఐ థింక్ నేను అసలు ఎప్పుడు మర్చిపోలేనండి. షీ వాజ్ లైక్ మదర్ టు మీ అండ్ it was really very hard to see a person as a human being that almost she's like going to die and all that, but I think she's okay now. She has been hospitalized and she's okay now. ఆమెతో మాట్లాడారా? ఇంతవరకు అయితే నేను మాట్లాడలేను. Maybe she's in hospital but she's okay. Okay. I mean నేను మీ గురించి చదివినప్పుడు yes please continue పాషా గారు. ఇక దాని తర్వాత తను వెళ్ళిపోయింది అంబులెన్స్ లో. ఇక నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఆమెకి పంపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ని హెల్ప్ చేశానండి. అందరికి స్ట్రెచెస్ పైన తీసుకొని రావడము, అంబులెన్స్ లో వేయడము. ఒక పోలీస్ అతనికి కూడా బుల్లెట్ తగిలిందండి. ఆ పోలీస్ అతను కూడా నేను హెల్ప్ చేశాను స్ట్రెచర్ పైన వేసి మళ్ళీ అంబులెన్స్ వరకు తీసుకురావడానికి. సో అంటే అది ఒక 7 o'clock అట్లా స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ నేను 11:45 వరకు అక్కడనే ఉన్నాను. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాను. ఓకే. అంటే నేను ఒకటి చదివాను మీ గురించి, నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు, మీరు రెస్క్యూ చేసినప్పుడు ఒక ఆర్టికల్లో ఐ హర్డ్ దట్ మీరు రెస్క్యూ చేసిన సందర్భంలో ఒక వ్యక్తి మీ చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు అండ్ అదంతా పూర్తిగా రక్తమయం అయిపోయింది. అది మీరు వర్ణిస్తున్నప్పుడు, ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు లైక్ చాలా పెయిన్ అనిపించింది. అసలు ఏం జరిగింది? అండ్ నిజంగా ఒక 4-4.5 గంటల మీ సాహసం అది. ఒక్కసారి ఎటువంటి హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ మీరు చూసారు అక్కడ? అవునండి, అతను ఆల్మోస్ట్ 45 years ఉంటది అనుకుంటాను. అతనికి బుల్లెట్ ఇక్కడ మెడ పైన తగిలింది. ఇక అక్కడ అసలు ఏం సోర్సెస్ లేవు, ఎందుకంటే పారామెడిక్స్ కానీ మెడికల్ పీపుల్ కానీ అసలు మెడికల్ కేర్ వాళ్ళు కానీ ఇంకా రాలేరు. అయితే నేను నా చేతే ఏదో బట్ట దొరికితే నేను పట్టుకొని తనకు ఇక్కడ పెట్టాను, రక్తం కొద్దిగా అట్లీస్ట్ స్టాప్ చేయడానికి. కానీ తను అయితే ఏం మాట్లాడలేడు, ఎందుకంటే హీ వాజ్ జస్ట్ అంటే షాక్ లో ఉన్నాడు, ప్లస్ పెయిన్ కూడా ఉంది. అసలు ఏం మాట్లాడలేడు. కొద్దిసేపు ఉన్నాడు, దాని తర్వాత అన్కాన్షియస్ అయ్యాడు. అండ్ ఆఫ్టర్ అంటే ఒక 10 minutes లోపలనే ప్రాణాలు కోల్పోయాడండి. అఫ్ కోర్స్ మీరు అంటే లైఫ్లో ఇటువంటి ఘటన ఎవరు అనుకోం కదా చూస్తామని చెప్పి. అండ్ ఆ రోజు దాదాపు 4.5 hours దాదాపు మీరు 15 నుంచి 20 మందిని కాపాడారంటున్నారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు అనేది వినిపిస్తున్నమాట. ఇజ్ ఇట్ సో? అంటే పిల్లలను కూడా వాళ్ళు క్షమించలేదా?